సో హలో గాయస్, వెల్కమ్ టు కార్తికేయ అండ్ షణుకియా వ్లాగ్స్. సో గాయస్, ఈరోజు మనం ఒక కొత్త కంటెంట్ వచ్చాం గాయస్. అదే ఈ లేజర్. సో ఈ లేజర్ ఏంటి అనుకుంటే, సో గాయస్ ఇది చాలా పాత లేజర్, ఎప్పటి నుంచో ఉంది. తిరుపతిలో ఒకసారి గిఫ్ట్ ఇచ్చారు గైస్. అప్పటి నుంచి ఉన్న లేజర్. దీని మీద బ్యాటరీస్ వేస్తే అప్పుడు ఇది స్టార్ట్ అయింది. చాలా చాలా రోజులైంది ఇది వాడి. సో గైస్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ లేజర్ని ఈరోజు టెస్ట్ చేయబోతున్నాం గైస్. మా తమ్ముడు లేజర్ వేస్తాడు. ఇప్పుడు లేజర్ని వేస్తాడు, చూడండి గైస్. సో గైస్, ఇది ఏంటంటే బేసికల్గా లేజర్ ఏంటంటే ఫార్ డిస్టెన్సెస్కి వెళ్తాయి గైస్ ఇది. సో మనం ఏమి ఇంటి మీద డైరెక్ట్గా ఎవరైతే దాంట్లో ఉంటారో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వేయడం అయితే కరెక్ట్ కాదు. సో గైస్, మేము ఎందుకు వేస్తున్నాము అంటే, మాకు ఇక్కడ మొత్తం ఓపెన్ కడుతున్నారు, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కడుతున్నారు. మొత్తం ఇటు సైడ్ అన్నీ అవే, అటు సైడ్ కూడా మొత్తం కడుతున్నారు. సో అందుకనే మేము అంతా ఓపెన్గా వేస్తున్నాం. లేదంటే ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా ఫిల్ అయిపోతే వీ కాంట్ డూ ఇట్. ఎందుకంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిందంటే వాళ్ళు మన మీద కంప్లైంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరిని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మేము ఇప్పుడే వేయగలుగుతాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆ లేజర్ని ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం. అసలు పనిచేస్తుందా లేదా టెస్ట్ చేయాలి. సో చూస్తాం గైస్. మా తమ్ముడు ఇప్పుడు వేస్తాడు. సో గైస్, మేము మొత్తం మా టెర్రస్ ఇదంతా మాదే, మొత్తం ఇవంతా. ఇప్పుడు మేమేంటంటే అదిగోండి ఈ మూలకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుంది గైస్. ఆ డిస్టెన్స్ వరకు మేము ఆ లేజర్ని వేస్తే అది పడుతుందా లేదా అది ఒకసారి చూడాలి. సో గైస్, మా తమ్ముడు వేస్తున్నాడు. ఇక్కడ వేసాడు. సో గైస్ వేసాడు, అక్కడ వేసాడు. అదిగోండి గైస్, అక్కడ గైస్ అక్కడ ఉంది. అదిగోండి గైస్, నేను జూమ్ చేశాను కాబట్టి బాగా క్లియర్గా కనపడుతుంది గైస్. ఇదిగోండి, జూమ్ అవుట్ చేస్తే ఎంత డిస్టెన్స్ ఉందంటే అంత డిస్టెన్స్ ఉంది. అదిగోండి గైస్, అది అంత పెద్ద డిస్టెన్స్. సో గైస్, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇటు సైడ్ నుంచి అక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా, చాలా దూరం. అది ఎంత దూరం అంటే మేము వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి కరెక్ట్ కనపడదు గైస్. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి గైస్. అదిగోండి గైస్, అక్కడ లైట్లు వేసారు కాబట్టి కనపడుతుంది అపార్ట్మెంట్. అదిగోండి గైస్, అంత దూరం అపార్ట్మెంట్. ఇప్పుడు మేము ఆ అపార్ట్మెంట్కి లేజర్ వేస్తే వెళ్తుందో లేదో చూద్దాం ఒకసారి. సో గైస్, మా వాడు వేయాలి ఇప్పుడు. దాంట్లో ఎవరు ఉన్నారో లేదో తెలియదు గైస్, కానీ ఎవరు లేరు. మాకైతే ఎవరో అక్కడ కనపడట్లేదు. దూరంగా లైట్లు ఓన్లీ కనపడుతున్నాయి. సో అందుకనే మేము వేస్తున్నాం. అది ఎవరైనా ఉంటే వేయం. సో గైస్, అదిగోండి. సో గైస్, ఇప్పుడు వేస్తున్నాం లేజర్ని అక్కడికి కరెక్ట్గా. అదిగోండి గైస్, అక్కడ వరకు వెళ్తుంది గైస్ ఈ లేజర్. అదిగోండి గైస్, చిన్న గ్రీన్ లైట్. అదిగోండి గైస్ అక్కడ. సో గైస్, ఆ లేజర్ ఇంత గ్రేట్ అని చెప్పట్లా, ఇంత పవర్ఫుల్ లేజర్ అని చెప్తున్నాం. అంటే ఈ లేజర్ ఏంటంటే బేసికల్గా మన స్కిన్ కానీ మన ఐస్కి కానీ వీళ్ళంటే మన సెన్సిటివ్ పార్ట్స్ కానీ ఇది కనుక టచ్ అయితే మనకి చాలా అన్హెల్దీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా క్యాన్సర్ వస్తుందని చెప్తారు గైస్ చాలామంది. అది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ ఇదైతే డేంజరస్ గైస్. కొన్ని వాళ్ళు చూపిస్తారు ఏంటంటే లేజర్ వేసి మ్యాచ్ స్టిక్ పెడితే మ్యాచ్ స్టిక్ వెలుగుతుంది. అంటే అది ఎంత పవర్ఫుల్ అది. అదే కనుక మనకి ఐస్ కానీ స్కిన్ కానీ టచ్ అయితే చాలా డేంజర్ అది. సో గైస్, అందుకనే ఇది చాలా డేంజరస్. ఎవరు ట్రై చేయకండి, ఓన్లీ ఇది వీడియో పర్పస్కి మాత్రమే.
సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తికేయ అండ్ షణ్ముఖేయ వ్లాగ్స్. జై హింద్.